శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 8వ రోజు. మరి తూర్పు దిక్కు తెల్లవారుతోంది, చీకట్లు విరియుచున్నాయి. గేదెలు పచ్చికబీడ మేయడానికి వెళ్తున్నాయి. అంటే మన హృదయం లోపల ఉన్న రాజస తామస ప్రవృత్తులు అనే గేదెలు తాత్కాలికంగా కొట్టాన్ని వదిలి మన మనసును వదిలి దూరంగా పోతున్నాయి. సత్వగుణం ఆవిర్భవం అవుతోంది. కానీ రాజతామస ప్రవృత్తులు పూర్తిగా స్థిరంగా పోవడం కాదు, కృష్ణ దర్శనానంతరం మాత్రమే అవి మన నుండి స్థిరంగా పోతాయి. కాబట్టి కృష్ణ పరమాత్మని సేవించుకోవడానికి మాతో కలిసి రా అంటూ ఈరోజు పాసురంలో గోదాదేవి 3వ గోపికని మేలుకొల్పుతోంది. తామస ప్రవృత్తి గల గేదెలే ఆహారం కోసం పచ్చికబీడికి వెళ్తే, మరి సాత్విక ప్రవృత్తి గల మనము కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళొద్దా? మన ఆత్మకి ఆహారాన్ని అందించొద్దా మనం? కాబట్టి లేవవలసింది, మాతో కలిసి రావాల్సింది అంటూ పిలుస్తోంది. పచ్చికబీడు దానికి గుర్తుగా ఆకుపచ్చ రంగు, సత్వగుణం వృద్ధి చెందుతోంది. దానికి గుర్తుగా తెలుపు వర్ణంతో ఈరోజు మన పాలకొల్ల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ అలంకరణ జరిగిందండి. శ్రీమతే రామానుజాయ నమః.